చిప్పగిరి శ్రీ భంబం స్వామి 1833-1911 వరకు ఆత్మోద్ధారకులైన మహనీయులు జీవన విధానం, వేషభాషలు చిత్రంగా ఉంటాయి. ఆధ్యాత్మిక అవగాహన లేనివారు ఇట్టి మహాత్ములను గుర్తించలేరు. ప్రకృతి గుణాలకు అతీతంగా వారి ప్రవర్తన, భాషణం, చమత్కార చర్యలు అంత సులభంగా వారిని గుర్తించనీయవు. సయ్యద్ సత్తార్ హజీ వంశీకులు ప్రాచీన కాలం నుండి కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరిలో ఉంటున్నారు. ఆ వంశానికి చెందిన సయ్యద్ సుల్తాన్ మొహిద్దీన్ ఖాదిరి గారే భంబం స్వామిగా ప్రసిద్ధులు. జంధ్యము, లింగము, కుంకుమ బొట్టు, విభూది రేఖలతో ఆయన హిందూ సన్యాసి వలె ఉండేవారు. ఆయన భార్య పేరు ఖాతుంబి. ఆమె ఘోషా పద్ధతి పాటించకుండా భర్తతో పాటు చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉండేది. ఒకనాడు హైదరాబాదులోని జామియా మసీదుకు స్వామివారు వెళ్ళారు. స్వామి హిందూ అని తలచిన అక్కడి మౌజిన్ స్వామివారిని మసీదులోకి ప్రవేశించనీయలేదు. స్వామివారు సరేనని అప్పటికి వెళ్లకుండా తర్వాత అర్ధరాత్రి మసీదులోకి ప్రవేశించారు. తాళాలు స్వామికి అడ్డు రాలేదు. ఉదయం స్వామిని చూసిన మౌజిన్ ఆశ్చర్యపోయారు. రౌడీ మస్తాన్ స్వామిని కత్తితో పొడవడానికి పోయాడు. స్వామి, నన్ను పొడుస్తావో నీవే పొడుచుకొని చస్తావో అన్నారు. స్వామివారు అన్నట్లే ఆ రౌడీ మస్తాన్ కత్తితో తనను తానే పొడుచుకొని మరణించాడు. మహమ్మదీయులంతా శవాన్ని నవాబు దగ్గరకు తీసుకొని వెళ్ళారు. నవాబు స్వామిని రప్పించి ఉరిశిక్ష విధించారు. అసలు మనిషి చావకుండానే శిక్ష ఏమిటి అని స్వామివారు ప్రశ్నించారు. స్వామివారు శవం వద్దకు చేరి తెల్లని వస్త్రం పైన కప్పి భమ్ అన్నారు. చనిపోయిన ఆ రౌడీ మస్తాన్ వెంటనే లేచి ఏడుస్తూ తానింతవరకు మహమ్మదుల వారి సన్నిధిలో ఉన్నానని ఈ పాడు ప్రపంచానికి ఎందుకు రప్పించావని వాపోయాడు. దేవుడు ఒకటే అని, రాతి కట్టడాలపై మోజుతో ద్వేషం పెంచుకోవద్దని, శరీరం అనే మసీదులో అవాజు లేకుండా నమాజు చేసుకోమని తెలిపారు. మైసూరులోని భంబం స్వామివారు ప్రదర్శించిన లీలలు అద్భుతమైనవి. స్వామివారు కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామానికి చేరి ఎన్నో అద్భుత లీలలు ప్రసాదించి చివరికి చిప్పగిరి గ్రామం చేరారు. 4-10-1911 స్వామివారు భంబం నాదంతో జీవ సమాధి చెందారు. నాదం ఆగిన తర్వాత సమాధిని మూసివేశారు. ప్రతి సంవత్సరము షవ్వాల్ మాసంలో 17వ తేదీన చందనం, 18వ తేదీన ఉరుసు జరుగుతుంది. వారి పీఠ వారసులుగా బం షేక్ అబ్దుల్ షేక్ నిలిపారు. ఆనాటి నుండి శిష్య పరంపర కొనసాగుతుంది.